Hello friends, welcome to another video of important questions. So in this video, distributed database and subject lo important questions and topics anni cheppesta. So nenu ee subject e kaadu third year, first year, like first, second, third year lo unna anni subjects lo unna important questions and topics anni cheppesna maximum. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ లేకపోయి ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్ us start. Now coming to our first unit. So this first unit is completely of basics of DDB అనమాట. సో దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ గురించి మొత్తం ఇంట్రడక్షన్ ఉంటుంది ఈ యూనిట్లో. ఫస్ట్ది నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై DBB, లైక్ DBB ఇన్ ద సెన్స్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. సో ఈ యూనిట్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. ఇన్ కేస్ మనం డయాగ్రామ్ డ్రా చేయకపోతే వాళ్ళకి ఇంపాక్ట్ కనిపించదు అనమాట. సో మనం ఒకసారి డయాగ్రామ్ లైక్ ఆన్సర్ షీట్లో డయాగ్రామ్ డ్రా చేసి వాడి కాంపోనెంట్స్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బీ ఈజీ అండ్ మోర్ రిలవెంట్ టు ఎవాల్యుయేటర్ కూడా మంచిగా అనిపిస్తుంది కరెక్షన్ చేయడానికి. సో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్లో డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. సో నేను ఫస్ట్ చూసుకున్న ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంట్రడక్షన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్, ఇవి దీంట్లో కూడా డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ ప్రామిసెస్ ఆఫ్ DDBS లైక్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్ ఏరియాస్. సో వీటి ప్రామిసెస్ ఏంటివి, ఏమేమి ప్రామిసెస్ ఇచ్చింది అది DBM లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాదు, డేటాబేస్ సిస్టమ్కి ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది ఎలా లైక్ ఇక్కడ మనం ప్రామిసెస్ ఇన్ ద సెన్స్ వాటి అప్లికేషన్స్ కాదు, అడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజెస్ అనుకోండి. సో ఈ అవన్నీ అడ్వాంటేజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇవి రెండు కలిపి నేర్చుకోండి. లైక్ దీంట్లో ప్రాసెస్ స్టెప్స్ నేర్చుకోండి, దీంట్లోనేమో ఇష్యూస్ ఏంటి లైక్ ఇష్యూస్ అని కాదు ప్రాసెసెస్ ఏంటియో నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఇది మీరు ఏ క్వశ్చన్ విడిచిపెట్టినా కూడా ఈ క్వశ్చన్ మాత్రం విడిచిపెట్టకుండా చదవండి. దీంట్లో మనకు ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఫర్ DDBMS డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న మోడల్ ఆర్కిటెక్చర్స్ ఏంటివి. దీంట్లోనేమో సింగిల్ ఆర్కిటెక్చర్ డ్రా చేయాలి, దీంట్లో మోడల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఏంటివో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవి రెండు మీరు కలిపి నేర్చుకున్నారనుకోండి, సేమ్ ఇంట్రడక్షన్ దీనికి సేమ్ ఇంట్రడక్షన్ ఒక పేజ్ మొత్తం రాసిన తర్వాత ఒకవేళ డైరెక్ట్ ఆర్కిటెక్చర్ అడుగుతానేమో దాన్ని డయాగ్రామ్ డ్రా చేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మోడల్స్ అడిగితే మాత్రం ఇండివిజువల్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్లా మీరు ఆన్సర్ చేస్తే ఈ క్వశ్చన్ అయిపోతుంది. సో ఈ యూనిట్లో ఇదొక పార్ట్, ఇవి రెండొక పార్ట్ అండ్ ఇదొక పార్ట్, మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. దెన్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ డిజైన్ అనమాట, థర్డ్ పార్ట్. దీంట్లో ఆల్టర్నేటివ్ డిజైన్ స్ట్రాటజీస్ ఏంటివి అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డిజైన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి 2 మార్క్స్కి చూసుకోండి సరిపోతుంది. మీరు చాయిస్ తీసుకున్నా కూడా ఏం కాదు, బట్ 1 మార్క్కి 2 మార్క్స్కి ఒకవేళ అడిగితే మీరు ఖచ్చితంగా రాయాలి కాబట్టి ఈ 2 చూసుకోండి. సో మీకు ఈ మొత్తం యూనిట్లో మీకు ఏం నేర్చుకోమని చెప్తా అంటే ఫస్ట్ ఈ 5 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే దీనిలో ఉంచాలి 10 మార్క్స్. మినిమం 10 మార్క్స్ వస్తాయి. సారీ మినిమం కాదు, మ్యాక్సిమం 10 మార్క్స్ వస్తాయి. మ్యాక్స్ 10 మార్క్స్ వస్తాయి. ఎందుకు అంటే ఇది ఒక్క పార్ట్ మీరు చాయిస్ తీసుకుంటే దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ దట్ యూ నీడ్ టు అటెంప్ట్, లైక్ యూ నీడ్ టు రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో ఈ 5 టాపిక్స్ మాత్రం దే విల్ ఆస్క్ డెఫినెట్లీ 90% 10 మార్క్స్ ఇక్కడనే వస్తాయి. మీరు ఇది నార్మల్గా చూసుకొని పోయినా కూడా ఏం రాదు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. ఈ 5 క్వశ్చన్స్ జరగకుండా సరిపోతుంది. Now coming to our second unit. So this second unit is completely of query processing and query optimization. So ఇవి రెండింటి గురించి ఉంటుంది. అప్ టు హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, పైకి మొత్తం కిందికి మొత్తం సెకండ్ పార్ట్. సో ఇది కూడా ఈజీ చాప్టర్, చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ది క్వెరీ ప్రాసెసింగ్, బేసిక్ ప్రాసెస్. క్వెరీ ప్రాసెసింగ్లో బేసిక్ కాన్సెప్ట్ మొత్తం ఈ ఫస్ట్ టాపిక్లో లైక్ ఫస్ట్ క్వశ్చన్లో రాయాలి. దెన్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ క్వెరీ ప్రాసెసింగ్. క్వెరీ ప్రాసెసర్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లైక్ స్కేలబిలిటీ, ఐసోలేటెడ్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఒక 5 to 6 ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ క్వెరీ ప్రాసెసింగ్. దీంట్లో we have
4 layers, 4 లేయర్లు ఉంటాయి. డయాగ్రామ్ డ్రా చేయాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్లో ఫ్లో చూపించాలి, 4 లేయర్స్ డ్రా చేయాలి. 4 లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఈ క్వశ్చన్ ఫినిష్. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక డయాగ్రామ్ నేర్చుకొని సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది. మీరు నార్మల్గా వాటి డెఫినేషన్ గురించి మీకు తెలిసింది ఏది రాసినా కూడా ఇట్స్ ఓకే, బట్ మీరు సైడ్ హెడ్డింగ్స్ మెయిన్గా రాస్తే ఎవాల్యుయేటర్కి ఒక ఐడియా వస్తుంది కరెక్టే రాసిందని చెప్పి డయాగ్రామ్ చూసి. దెన్ నెక్స్ట్ క్వైరీ డీకంపోజిషన్. ఈ క్వైరీ డీకంపోజిషన్లో కూడా వీ నీడ్ టు యాడ్ సమ్ పాయింట్స్. ఏమైనా పాయింట్స్ ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసి రాయండి. సో ఈ 4 క్వశ్చన్స్, సారీ ఇంకో క్వశ్చన్ ఉంది, లొకేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ డేటా. లొకేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా. డిస్ట్రిబ్యూటెడ్ డేటా లొకేషన్ ఏంటి? సో ఇది కూడా ఒక క్వశ్చనే. ఇలా టైప్స్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ స్టోర్ చేస్తారని చెప్పి. సో ఈ టైప్స్ ఆఫ్ ఒక 4 to 5 ఉంటాయి. మీరు మినిమం 4 నేర్చుకోండి, 4 నేర్చుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది 10 మార్క్స్కి. ఎందుకు అంటే దీంట్లో మేజర్గా ఉన్నాయి 2 మెయిన్ కాన్సెప్ట్స్, క్వైరీ ప్రాసెసింగ్, క్వైరీ ఆప్టిమైజేషన్. సో ఫస్ట్ నుండి అంటే ఈ 5 వీక్ నుండి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. 10 మార్క్స్ వస్తాయి. 5 ఈచ్ అడిగి ఇస్తారు. నెక్స్ట్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ క్వైరీ ఆప్టిమైజేషన్. దీంట్లో సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్, లైక్ సెంట్రలైజ్డ్ క్వైరీ ఆప్టిమైజేషన్ ఉన్నది. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి మనకి. దీంట్లో 3 టైప్స్: డైనమిక్, స్టాటిక్, హైబ్రిడ్. 3 టైప్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో మనకు ఈ డిస్ట్రిబ్యూటెడ్ క్వైరీ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్స్ ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, సేమ్ డైనమిక్, స్టాటిక్. ఈ డైనమిక్లో కొన్ని అల్గారిథమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టాటిక్లో కొన్ని లైక్ ఆర్ ప్రోగ్రామింగ్, ఇట్లా ఆర్ స్టార్ అల్గారిథమ్ అని ఉంటుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నన్ను అడిగితే దీస్ 3 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో ఈ 3 నేర్చుకుంటే మీరు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారని నేను మ్యాక్సిమం చెప్తున్నా. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో ఇదే టాపిక్. మిమ్మల్ని ఏం నేర్చుకోమంట, ఇక్కడ లేయర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అని ఉందా, ఈ లేయర్స్ ఆఫ్ క్వైరీ ప్రాసెసింగ్ దీంతో పాటు ఈ క్వైరీ ప్రాసెసింగ్, ఈ 2 క్వశ్చన్స్ ప్లస్ ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి, యూ విల్ గెట్ కంప్లీట్లీ 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. దిస్ ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ అండ్ ఈ 6 క్వశ్చన్స్. ఓకే, సో ఈ 3 మీరు చాయిస్ తీసుకొని 2, 4, 5 ఈ 5 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా ఇట్స్ ఓకే. అట్లా నేర్చుకున్నా కూడా యూ విల్ స్కోర్ 10 మార్క్స్. కానీ మినిమం 5 మార్క్స్, లైక్ 5 మార్క్స్ కాదు, 5 క్వశ్చన్స్ నేర్చుకుంది. దీంట్లో నుంచి 10 మార్క్స్ రావు. సో నేను చెప్పినట్టు మీరు 10 మార్క్స్ రావాలంటే ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోవడం సరిపోతుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ 2nd యూనిట్. నౌ కమింగ్ టు అవర్ 3rd యూనిట్. సో దిస్ 3rd యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో మొత్తం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ గురించి మనం ఈ యూనిట్లో చూద్దాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ కాబట్టి యూనిట్ పేరు. సో ఆ టాపికే ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు మేబీ. ఎందుకు అంటే దిస్ వీ హ్యావ్ 2 పార్ట్స్. దీంట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి అప్ టు హియర్. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఒకటి, డిస్ట్రిబ్యూటెడ్ కాంకరెన్సీ కంట్రోల్. ఈ 2 పార్ట్స్ ఉంటాయి. సో ఈ 2 పార్ట్స్ మనం నేర్చుకోవాలి. దీంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అండ్ డెఫినేషన్ ప్రాపర్టీస్, ఈ 2 కలిపి ఒక సింగిల్ ఆన్సర్గా నేర్చుకోండి. మీరు ఆ 2 ఏ క్వశ్చన్ అయినా కూడా డైరెక్ట్ రాయొచ్చు. దెన్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లో మేబీ కలిపి రాస్తే నేర్చుకుంటే కాదు, ఆ 2 కలిపే నేర్చుకోండి. కలిపి నేర్చుకుంటే ఇఫ్ దే ఆస్క్ ఇండివిజువల్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ యాజ్ ఏ సింగిల్ ఆన్సర్. మీరు ఇండివిజువల్ అడిగినా కూడా ఒక సింగిల్ ఆన్సర్గా అటెంప్ట్ చేయవచ్చు. నేను ఏం చెప్తా అంటే డైరెక్ట్ చెప్తున్నా, ఇవి చాయిస్ తీసుకొని ఒక్క టాపిక్ పర్ఫెక్ట్గా చదువుకోండి సరిపోతుంది. ఇక్కడ మీరు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు 80%. ఇంకా 20% ఎక్కడ నుండి డౌట్ ఉంది అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ కాంకరెన్సీ కంట్రోల్లో 4 టాపిక్స్, 4 కాదు చెప్పాలంటే 3 టాపిక్సే. ఎందుకు అంటే ఈ టైమ్ స్టాంప్ అండ్ ఆప్టిమిస్టిక్ ఉంది కదా, ఈ టైమ్ స్టాంప్ అండ్ ఆప్టిమిస్టిక్ అనేవి కాంకరెన్సీ కంట్రోల్ అల్గారిథమ్స్. అవి 2 ఇండివిజువల్ అల్గారిథమ్స్. వీటిని ఇండివిజువల్గా నేర్చుకోమని చెప్తాను నేను. ఎందుకు అంటే ఇండివిజువల్గా వాళ్ళు మనకు సిలబస్ షీట్లో ఇండివిజువల్గా ఇచ్చిండ్రు. సో ఆ 2 కలిపి అడిగే ఛాన్సెస్ లేవు.
మేబీ కలిపి అడిగితే మీరు రెండు నేర్చుకొని పోతే ఇట్స్ ఈజీ. బట్ ఇండివిజువల్గా అడిగితే మీరు కొంచెం ఎలాబొరేట్ చేసి రాయాలి. 5 మార్క్స్కి ఎలాబొరేట్ చేయాలంటే మినిమం 2.5 పేజెస్ రాయాలి. సో అలా రాయాలి కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ డెడ్లాక్ మేనేజ్మెంట్. ఈ డెడ్లాక్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు లేదు నాకు ఇవి రావట్లేదు అని అంటే ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇక్కడ నుండి మీకు 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నుండి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు ఇక్కడ నుండి నేర్చుకున్నా కూడా యూ విల్ గెట్ 10 మార్క్స్. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తా అంటే ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి అని చెప్తా. ఎందుకంటే ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా కూడా ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కడి నుండి ఉంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ కాంకరెన్సీ కంట్రోల్లోనే ఉంటుంది. సో మీరు బెస్ట్ అని కాదు, మీరు ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 1, 2, 3 ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా యూ విల్ గెట్ పాస్డ్. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి, ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ, మీ చాయిస్ తీసుకోండి. చదివితే ఇవి 3 కంబైన్ చేసి చదవండి. ఒకవేళ పైన టాపిక్ చదవాలంటే ఈ 3 కంబైన్ చేసి చదవండి. లేదు అంటే ఈ 3 కంబైన్ చేసి అంటే లైక్ ఈ 4 టాపిక్స్ కంబైన్ చేసి చదవండి. మీరు ఒక క్వశ్చన్ చాయిస్ తీసుకుంటారా అంటే అది మీ ఇష్టం. ఎందుకు ఇన్ ద సెన్స్ ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ చాయిస్ తీసుకుంటా అనుకుంటే ఈ 5 టాపిక్స్ విడిచిపెట్టకుండా చదవండి. సో మీకు ఏ ఆప్షన్ బెస్ట్ అనిపిస్తే ఆ ఆప్షన్ బెస్ట్ చూస్ చేసుకోండి. బట్ చూస్ ఎ సింగిల్ ఆప్షన్. So this is completely of third unit. Now coming to our 4th unit. So this 4th unit is completely of reliability. So మనం distributed database reliability and parallel database system గురించి ఉంటుంది. దీంట్లో కూడా 2 parts ఉంటాయి. సో అప్ టు హియర్ ఫస్ట్ పార్ట్, పైకి ఫస్ట్ పార్ట్, కిందికి సెకండ్ పార్ట్. సో దీంట్లో మనం చూసుకుంటే రిలయబిలిటీ కాన్సెప్ట్స్ ఆఫ్ మెజరర్స్. సో దీంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి. 3 మెజర్మెంట్ లైక్ మెజరర్స్ ఉంటాయి 3. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఇండివిజువల్గా వాటి గురించి ఎలాబొరేట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మనం ఈ కాన్సెప్ట్ రిలయబిలిటీ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ అండ్ మెజరర్స్ ఇవి కంబైన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫాల్ట్ టాలరెన్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో దీంట్లో కూడా ఒక 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఇండివిజువల్గా డయాగ్రామెటికల్గా డ్రా చేసుకుంటూ పోవాలి. నేను ఇంతకుముందు లాస్ట్ యూనిట్లో చెప్పినట్టు డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ డ్రా చేయాలి, దాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. నార్మల్గా ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళకి ఆన్సర్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం కనబడితే సరిపోతుంది. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫాల్స్ ఫెయిల్యూర్స్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMSలో ఉన్న ఫాల్స్ ఏమేమి ఉంటాయని చెప్పి దాంట్లో 4 ఉంటాయి. ఆ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ లోకల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ రిలయబిలిటీ ప్రోటోకాల్స్. ఇవి ఒక 5 టైప్స్ ఉంటాయి. 5 ప్రోటోకాల్స్. కొంచెం ఇవి పెద్దగా ఉంటాయి, లైక్ లెందీగా ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. మీరు ఇండివిజువల్గా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో అడిగితే ఇండివిజువల్గా అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో నేను లాస్ట్కి చెప్తా మీరు ఏం చదువుకోవాలో. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సైట్ ఫెయిల్యూర్స్ అండ్ నెట్వర్క్ పార్టీషనింగ్. ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో బేసికల్గా చెప్పాలి అంటే ఈ 5 క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఇన్ ద సెన్స్ కొంచెం హార్డ్గానే ఉంటాయి. సో మీకు నేను బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ సెకండ్ పార్ట్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ సెకండ్ పార్ట్ ప్లస్ ఫస్ట్ క్వశ్చన్, ఈ 3 లైక్ ఎన్ని మొత్తం 1, 2, 3 ఈ 5 + 1 ఈ 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ ఇస్తారు. మీరు మ్యాక్సిమం ఇక్కడనే 10 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ మనం మిస్ అయితే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఒకటి ఎక్స్ట్రా నేర్చుకోమని చెప్తున్నాను. సో మిగతా అన్ని చాయిస్ తీసుకోండి. ఎందుకంటే అవి కొంచెం పెద్దగా ఉంటాయి. మీరు లెంది టాపిక్స్ చదివితే మీ టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఇవి నేర్చుకుంటే బెటర్ అని చెప్తున్నా. దీంట్లో ప్యారలల్ డేటాబేస్ సిస్టమ్, దీని మెయిన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ప్లస్ విత్ ఇంక్లూడింగ్ ఆర్కిటెక్చర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం ఎలాబొరేట్ అవుతుంది, డయాగ్రామెటికల్గా మీరు రిప్రజెంట్ చేస్తారు. సో దానివల్ల కొంచెం ఎవాల్యుయేటర్కి ఐడియా మంచిగా వచ్చి మీ ఆన్సర్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది దెన్ నెక్స్ట్ ప్యారలల్ డేటా ప్లేస్మెంట్స్. సో ప్యారలల్ డేటా ప్లేస్మెంట్స్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో వీ హ్యావ్ కొన్ని ప్లేస్మెంట్స్ ఏమేమి ఉంటాయి. మ్యాక్సిమం థియరీ ఉంటుంది. సో మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్ క్వైరీస్ అన్నా ఏం కాదు, ప్యారలల్ క్వైరీ ప్రాసెసింగ్ అన్నా కూడా 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది.
దెన్ నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్లో టూ వేరియేషన్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డేటాబేస్ క్లస్టరింగ్లో కూడా 2 ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. సో బేసికల్గా మీకు చెప్పేది ఏంటి అంటే ఈ 5 కాన్సెప్ట్స్ ప్లస్ పైన కాన్సెప్ట్ ఇవి చదివితే యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్ ఇన్ 4th యూనిట్. డైరెక్ట్గా గన్షాట్గా వచ్చేస్తాయి. వీటిని విడిచిపెట్టకుండా నేను చెప్పినట్టు విడిచిపెట్టకుండా చదివితేనే వస్తాయి. మీరు ఏ క్వశ్చన్ విడిచిపెట్టినా కూడా మీరు మార్క్స్ స్కోర్ చేయలేరు. నేను చెప్తున్నా కదా, హియర్ ఇక్కడ నుండి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి 5 క్వశ్చన్స్ నుండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ 4th. నౌ కమింగ్ టు 5th యూనిట్. సో దిస్ 5th యూనిట్ ఈస్ ద ఫైనల్ యూనిట్. సో దీనిలో మనం డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూస్తాం. ఇది ఫైనల్ యూనిట్స్, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ యూనిట్ చదవడం బెటర్ అనుకుంటాను నేను, ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, ఇలా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఉన్న మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డిజైన్. సో దీంట్లో మనం డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేయాలి. డయాగ్రామ్ డ్రా చేసి ఈ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ అలాగే ఆర్కిటెక్చరల్ ఇష్యూస్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్కి ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, సో దానికి ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ని డయాగ్రామ్ డ్రా చేసి ఆర్కిటెక్చర్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ మేనేజ్మెంట్లో 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్స్ గురించి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేనేజ్మెంట్స్ ఏంటి 3 అని చెప్పి. దెన్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ స్టోరేజెస్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఆ స్టోరేజెస్ ఏంటి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సేమ్ అంతే ఆబ్జెక్ట్ క్వైరీ ప్రాసెసింగ్. ఈ క్వశ్చన్ ఎక్కడ చూసినట్టుంది కదా, సేమ్ మన డిస్ట్రిబ్యూటెడ్ క్వైరీ ప్రాసెసింగ్ ఎలాగో ఇది కూడా అలానే ఉంటుంది, కాకపోతే చిన్న వేరియేషన్స్ లాగా ఉంటాయి. ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోండి. మీరు దీనిలో పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సినవి 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 6 క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి డైరెక్ట్ ఈజీగా. ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో మనకు పార్ట్స్ అని ఏమి ఉండవు. ఈ సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్ అని ఏమి ఉండవు. దీంట్లో అన్నీ కలిపి ఉన్నాయి. సో నేను మీకు మేజర్గా ఏం నేర్చుకోమని చెప్తాను అంటే ఈ 2 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి, 2 కంబైన్ చేసి నేర్చుకోండి సరిపోతుంది. దెన్ నెక్స్ట్ ఇవి 2 కూడా కంబైన్ చేసి నేర్చుకోండి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ డిజైన్ లైక్ మీరు ఒక డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, దాన్ని బట్టి ఎలాబరేట్ చేసుకుంటూ రాయొచ్చు. సేమ్ ఈ ఆర్కిటెక్చర్ ఇష్యూ కూడా డయాగ్రామ్ ఉంది, ఆ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, సైడ్ హెడ్డింగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే 4 అంటే ఇదొకటి 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు 4 ఇట్లా ఏది ఇచ్చినా కూడా అటెంప్ట్ చేస్తారు. సో అలాగే ఈ 2 కూడా ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్లో 3 ఉంటాయి, స్టోరేజ్లో 2 ఉంటాయి. ఇవి 2 ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మీరు జనరల్గా నేర్చుకుని పోయి ఇది ఒకటి లాస్ట్ యూనిట్ మీరు 4 యూనిట్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసిండ్రు అనుకోండి. నేను చెప్పినట్టు ఈ 5th యూనిట్ కొంచెం మీరు తక్కువ చదువుకొని పోయి మ్యాక్సిమం ఒక 5 to 7 మార్క్స్ స్కోర్ చేసినా కూడా ఇట్స్ ఎనఫ్. మీరు ఓ గ్రేడ్ వస్తుంది మీకు. ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ ముందు చదివినా కాబట్టి నార్మల్గా చూసుకునే సరిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ 5th యూనిట్. సో ఈ 5th యూనిటే కాకుండా నేను ఈ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టాపిక్ మొత్తం చెప్పేసినాం. మీకు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో నేను నోట్స్ కూడా పోస్ట్ చేస్తాను మీ ఎగ్జామ్కి ముందు. మీ ఎగ్జామ్ ఎప్పుడో డేట్ మెన్షన్ చేయండి కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను అప్పటి వరకు అంటే ముందు వరకు నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా కామెంట్ చేస్తే ఐ అప్లోడ్ ఇన్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను నేను. సో నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చదవండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.